మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన. అవేర్నెస్ ఆన్ డ్రగ్ అబ్యూస్ సబ్స్టెన్సెస్. నిర్మాణ రంగంలో పెద్ద సంఖ్యలో కార్మికులు పనిచేస్తున్నారు మరియు వారిలో ఎక్కువ మంది గుట్కా, సిగరెట్లు, బీడీలు, పొగాకు, జర్దా, ఖైనీ మరియు మద్యం వంటి మత్తు పదార్థాలను వినియోగిస్తున్నట్టు కనుగొనబడింది. ప్రజలు వివిధ కారణాల వల్ల మాదక ద్రవ్యాలను తీసుకుంటారు, కానీ ఒక్కసారి బానిసలైతే దాని ప్రతికూల ప్రభావం వారి స్వంత ఆరోగ్యం, సహోద్యోగులు మరియు కుటుంబ సభ్యులపై ప్రభావాన్ని చూపుతుంది. సిగరెట్లు, పొగాకు, గుట్కా మరియు మద్యం వంటి పదార్థాలను సాధారణంగా మత్తు కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ పదార్థాలను తీసుకోవడం వల్ల మీ శరీరం, పని మరియు మీతో సంబంధం ఉన్న వ్యక్తులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో మీకు తెలుసా? ఆరోగ్యంపై ప్రభావం. మాదక ద్రవ్యాల దుర్వినియోగం మన శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఈ మందుల ద్వారా శరీరంలోకి ప్రవేశించే వందలాది రసాయనాలు గుండె, మెదడు, ఊపిరితిత్తులు, కాలేయం మొదలైన మన అంతర్గత అవయవాలను సరిగ్గా పనిచేయనివ్వవు. దీని కారణంగా మొదట్లో మనం దగ్గు, కడుపు నొప్పి, మలబద్ధకం వంటి వ్యాధులను ఎదుర్కోవలసి రావచ్చు. మరియు తర్వాత బ్రాంకైటిస్, హార్మోన్ల అసమతుల్యత, నిరాశ, ఆందోళన, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులను ఎదుర్కోవలసి రావచ్చు. పని మరియు పనిచేసే సామర్థ్యంపై ప్రభావం. మాదక ద్రవ్యాలు తీసుకున్న తర్వాత కొంతకాలం మనకు మంచిగా అనిపించవచ్చు, కానీ మత్తు ప్రభావం తగ్గగానే అలసిపోయినట్లు అనిపిస్తుంది మరియు కోరికలు ప్రారంభమవుతాయి. దీని కారణంగానే మన ఆలోచించే, అర్థం చేసుకునే మరియు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మీద ప్రభావం పడుతుంది. దీర్ఘకాలంలో మన జ్ఞాపక శక్తి మరియు అభ్యాసన సామర్థ్యం ప్రభావితమవుతాయి. భద్రతపై ప్రభావం. మద్యం సేవించి మత్తులో పనికి రావడం ద్వారా మనకు మరియు మన సహోద్యోగులకు హాని కలిగించవచ్చు. ధూమపానం మనకు హాని కలిగించడమే కాదు, ఆ పొగ దగ్గరలో ఉన్న వ్యక్తుల ఊపిరితిత్తుల్లోకి కూడా ప్రవేశించి వారికి హాని కలిగిస్తుంది. మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల శరీర సమతుల్యత కోల్పోయే అవకాశం ఉంది మరియు పడిపోతామనే భయం ఎప్పుడూ ఉంటుంది. గాయం కావడం, శరీరంలోని ఏదైనా భాగం విరిగిపోవడం మరియు మరణం సంభవించే ప్రమాదముంది. ఇది మన కుటుంబాలను తెలిసి తెలియకుండానే ప్రభావితం చేస్తుంది. మరికొన్ని సమస్యలు. మాదక ద్రవ్యాలు కుటుంబం మరియు స్నేహితులతో సంబంధాల్లో గొడవలకు కారణమవుతాయి. ఉద్యోగం కోల్పోయే ప్రమాదం కూడా ఉండవచ్చు. మీరు ఆర్థిక మరియు చట్టపరమైన సమస్యలను కూడా ఎదుర్కోవలసి రావచ్చు. మనం ఏం చేయాలి? ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మాదక ద్రవ్యాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. మీ సహోద్యోగులను అప్రమత్తం చేయండి. వారి వ్యసనాలను వదిలించుకోవడానికి వారికి సహాయం చేయండి. వ్యసనాలను వదిలించుకోవచ్చా? అవును, మాదక ద్రవ్య వ్యసనాన్ని వదిలించుకోవచ్చు. దీనికోసం ఈ విషయాలను గుర్తుంచుకోండి. చాలాసార్లు ప్రజలు తమ వ్యసనం నుండి బయటపడడానికి తమపైనే ఎక్కువగా ఆధారపడతారు. దీని కారణంగా వారు కొన్ని రోజుల్లోనే మళ్లీ మాదక ద్రవ్యాలను తీసుకోవడం ప్రారంభిస్తారు. కానీ మీరు దృఢ సంకల్పంతో, వైద్య సలహా, మీ ప్రియమైన వారి మద్దతును తీసుకుంటే వ్యసనాన్ని విడిచిపెట్టే అవకాశం పెరుగుతుంది. మాదక ద్రవ్యాల దుర్వినియోగం గురించి ఇతరులను హెచ్చరించండి. దీనివల్ల కలిగే హాని గురించి ప్రజలకు చెప్పండి. ఎవరైనా వ్యసనాన్ని మానుకోవడానికి ప్రయత్నిస్తుంటే వారికి మద్దతు ఇవ్వండి. ఎవరికైనా అవసరమైతే వారు డీ అడిక్షన్ సెంటర్లో చేరడానికి సహాయం చేయండి. వారి పరిష్కారాల కోసం మీరు జాతీయ టోల్ ఫ్రీ మొబైల్ నెంబర్ 1800-11-0031కి కాల్ చేయవచ్చు. తద్వారా వారు తక్షణ సహాయాన్ని పొందగలరు. కార్మికులు చిన్న వయసులోనే నిర్మాణ ప్రదేశాల్లో పనిచేయడం ప్రారంభిస్తారు మరియు అదే వయసులో వీటిని తీసుకోవడం ప్రారంభిస్తారు. వాటిని వదిలించుకోవచ్చు. మీ సంకల్పం మాత్రమే దృఢంగా ఉండాలి.